రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు గందరగోళంగా మారింది. నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క ఇంటికి కూడా పునాదులు తీయలేదు. ఇదిలా ఉంటే అనర్హులకు ఇల్లు వచ్చాయంటూ తాజాగా అధికారులు రీసర్వే చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన వారికి మాత్రమే అధికారులు ఇళ్లను మంజూరు చేశారంటూ లబ్ధిదారులు మండిపడుతున్నారు. నిజమైన పేదల్ని మరిచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర కాలంగా ఊదరగొడుతున్న ఇందిరమ్మ ఇళ్ల కళ సాకారం కాలేదు. గ్రామ సభలు పెట్టారు. ఇంటి కోసం అప్లై చేసుకున్న వారి ఇళ్లకు పోయి సర్వే చేశారు. అందరికీ ఇళ్లు అన్నారు. చివరికి మండలానికి ఒక గ్రామంలో మాత్రమే ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలు ఇచ్చారు. ఆ తర్వాత అంతా గప్చిప్. ఇళ్లు ఇచ్చింది లేదు, కట్టించింది లేదు. నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్కచోట కూడా ఇళ్ల నిర్మాణాల ప్రారంభం కూడా కాలేదు. ఇంకా కొన్ని గ్రామాల్లో అయితే పునాదులు కూడా తీయలేదు. రీసర్వే చేస్తున్నాం, అప్పటిదాకా లబ్ధిదారులు తొందరపడొద్దని హౌసింగ్ అధికారులు చెప్తున్నారు. మేం చెప్పినప్పుడే ఇళ్ల పునాదులు తీసుకోండంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఈ కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తని గుండ్లపల్లిని మండలంలో గుండ్లపల్లిని దత్తా తీసుకున్న గ్రామం దగ్గర 116 ఇండ్లని మంజూరు చేశారు. ఇప్పటిదాకా అతి లేదు గతి లేదు. ఇప్పటిదాకా ఒక బేస్మెంట్లు అయితే ఒక 15-16 దాకా అయినాయి. ఇప్పటిదాకా అలా బిల్లు లేక వాళ్ళు అప్పులు తెచ్చి పునాదులలో అప్పులలో కూరుకుపోయే స్టేజ్లోకి తీసుకుపోయింది గవర్నమెంట్. ఏ ఒక్క మాట నిజాయితీ కానీ ఏది కానీ అవపడని వీళ్ళ హామీలు వీళ్ళ ప్రజలు పరిశానలో ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియలో పారదర్శకత లోపించిందని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గూడులేని నిరుపేదల్ని వదిలి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు మాత్రమే ఇళ్లను మంజూరు చేశారని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇళ్లను ఇచ్చేలా ఎమ్మెల్యేలు, మంత్రులు పెద్ద ప్లాన్ వేశారు. ప్రభుత్వం రాగానే ముందుగా గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఇందిరమ్మ కమిటీల పేరుతో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న నాయకులతో కమిటీలు ఏర్పాటు చేశారు. కమిటీలు చెప్పిన వారికి మాత్రమే ఇళ్లు మంజూరు చేసేలా అధికారులకు అనధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వారిని గుర్తించి వారి ఇళ్ల వద్దకు వెళ్లి సర్వే చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో దరఖాస్తుదారులు పూర్తి వివరాలు నమోదు చేసి ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో సర్వే చేయాలని ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. కానీ సర్వే చేస్తున్నప్పుడే పెద్ద కుట్ర చేసి కేవలం కాంగ్రెస్ నాయకులకు మాత్రమే ఇళ్లు వచ్చేలా జాబితా ఫైనల్ చేశారు. కేవలం ఇందిరమ్మ కమిటీలు సూచించిన వారి వద్దకు మాత్రమే వెళ్లి సర్వే చేశారు. వారికి మాత్రమే ఇళ్లు మంజూరయ్యేలా కుట్ర చేశారు. ఇప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరన్నర కాలం గడుస్తున్నది. వాళ్ళు ఎన్నికలకు వచ్చినప్పుడు ఏదైతే మేనిఫెస్టోలో వినిపించినారో ప్రజలకు వినిపించి మోసం చేసి అధికారంలోకి వచ్చి ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఒక 5 లక్షల బడ్జెట్ ఇచ్చి ప్రతి ఒక్క పేద కుటుంబానికి గృహ నిర్మాణం కింద ఇండ్లు కేటాయిస్తామని చెప్పినారు. అట్లాంటిది ఎప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా సంవత్సరన్నర కాలం నుంచి కూడా ఆ గృహ నిర్మాణ పథకం అనేది ఎక్కడ కూడా అమలు చేయలేదు. అట్లాంటిది లిస్టు ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టిరు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ పేర్లతోనే జరగలేదు, గవర్నమెంట్ పేరుతోనే జరిగినాయి. కానీ వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ ఇల్లు అనే పేరుతోటి జనాలు ఎంతో ఆశపడ్డారు, మోసపోయిర్రు. ఇప్పటికీ వాళ్లకు గృహ నిర్మాణం అనేది జరగలేదు. వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసిర్రు. విలేజ్లో అందరికీ మీకు ఇల్లు పెట్టిస్తామని చెప్పి అక్కడున్న చోటామోటా నాయకులందరూ లిస్ట్ అవుట్ చేసిరే తప్ప అట్లాంటి లిస్టులో అర్హత ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఇంతవరకు ఇల్లు ఇచ్చి వాళ్లకు ఇంటి నిర్మాణం జరిగింది లేదు. ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు పేరు మీద బిల్లు వచ్చింది అనే పనబోలేదు. గ్రామ సభలు పెట్టి మండలానికి ఒక గ్రామంలో మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు లిస్టు ప్రకటించి వారికి ప్రొసీడింగ్స్ పత్రాలు ఇచ్చారు. అది జరిగి కూడా 3 నెలలు కావస్తోంది. కానీ నేటికి ఒక్క గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మొదలు కాలేదు. కొన్ని గ్రామాల్లో అయితే పునాదులు కూడా తీయలేదు. ఇప్పుడు రీసర్వే అంటూ కొత్త నాటకం మొదలుపెట్టారు. అసలు ప్రభుత్వానికి ఇళ్లు కట్టించే ఉద్దేశం ఉందా లేదా? రకరకాల సాకులు చెప్తూ కాలయాపన చేయడమే కాంగ్రెస్ పర అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.